అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పెంచుకున్న మొక్కల గురించి కొన్ని పేర్లు చెప్తాను. మీరందరూ విని అవి అవునా కాదా కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్తున్నాను. ఇది రామ తులసి అండి. ఇది రామ తులసి. ఇది కూడా రామ తులసిలో ఇంకొక రకం అండి. ఇది లక్ష్మీ తులసి అండి. ఇది లక్ష్మీ తులసి. ఇది దవ్వనం అండి. ఇది రావి మొక్క అండి. ఇది చామంతి అండి. ఇది చూడండి మా గులాబీ ఎన్ని పువ్వులు వచ్చాయి మా గులాబీకి. ఇది కూడా రామ తులసేనండి. ఇది లక్ష్మీ తులసి అండి. ఇది అడవి ఉత్తరేణండి. ఇది అడవి ఉత్తరేణి. ఇది అడవి ఉత్తరేణి. ఇది చామంతి, మేలి చామంతి. ఇది ఉసిరికి చెట్టు అండి. ఇది బిల్వ వృక్షం అండి, బిల్వ చెట్టు. ఇది బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం. ఇదేమో పసుపు మొక్క అండి. ఇది పసుపు. ఇది తులసి, మామూలు తులసి. ఇది రెడ్డి గారి నాన్బురాలు అండి. రెడ్డి గారి నాన్బురాలు అనేది కళ్ళల్లో కూడా వేసుకుంటారు. ఇదిగోండి, ఇది ఒక రకమైన, దీని పేరు నాకు తెలీదు. అది కూడా పువ్వులు వస్తుంది. ఇది గన్నేరండి. అది అలవేరా అండి. అది రెయినీ లిల్లీ అండి. రెయిన్ సీజన్లో ఇది ఎల్లో పువ్వులు, రెడ్ పువ్వులు వస్తుందండి. ఇది కూడా ఒక రకమైన చెట్టు అండి. దీని పేరు గుర్తు రావట్లేదు నాకు. ఇది కూడా మంచి రెడ్ పువ్వులు వస్తుంది. ఇది బూదునుసు అండి. తులసిలో ఇది ఒక రకం అండి. దీన్ని బూదునుసు అంటారు. ఇది ఇప్పుడు మీకు కృష్ణ తులసి చూపిస్తాను. ఇది కృష్ణ తులసి అండి. ఇది అన్నిటికంటే కొంచెం నీలంగా రంగు వెరైటీగా ఉంటుందండి. ఇదంతా కృష్ణ తులసి అండి. ఇది కృష్ణ తులసి. ఇది అదే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కూడా ఉందండి రామ తులసి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఇదిగోండి, ఇది ఒక రకమైన చిన్న బటన్ గులాబీ అండి. ఇది కూడాను అదే కొండ అడవి ఉత్తరేనండి. ఉత్తరేణ ముళ్ళుతో ఉన్నది వేరు, ఇది వేరు. ఇది కాస్త కొంచెం ఇది వెరైటీ, చాలా మంచిది కూడా. ఇది చాలా మంచి ఇది